నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు ఏమైనా క్లారిటీ వచ్చాయా మంచి? ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు దేవరా సినిమా చేస్తున్నాను. దేవర చేస్తున్నాను. గేమ్ చేంజర్ జరుగుతుంది. ఓకే, గేమ్ చేంజరు దేవరా అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ది మొన్న స్టార్ట్ అయింది కదా, జయసుధ మన విజయశాంతి గారి కాంబినేషన్. దాంట్లో సూపర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కూడా చేస్తాను. అవునా? ఓకే. ఇంకొకటి ఇవాళ రేపు ఫైనల్ అవుతుంది సాయి ధరమ్ తేజ్, దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేస్తాను. కంటిన్యూ. ఇంకో నేను హీరోగా చేసేది ఒకటి మళ్ళీ హీరోగా చేస్తా అంటే ఇటు కోటబొమ్మాడి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అట్లా చేద్దామని. రెగ్యులర్ వద్దు, నీకు బాగోదులే, పిల్లలు వచ్చేసినప్పుడు రోషనాలు చేసి నేను చెప్తే బాగోదులే అని కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా ఉంది సినిమా? రామ్ చరణ్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్. రెండు ఫిల్మ్స్, రెండు డిఫరెంట్ మూవీస్ దేవర్ అండ్. అవునా? నాకు పెద్ద మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డం రెండు సినిమాల్లో. సూపర్. రెండు కాన్సెప్ట్ మూవీస్. గేమ్ చేంజర్ ఒక యాంగిల్లో చెప్పాలంటే ఈ యాంగిల్లో గ్రేట్ అని ఒక సీన్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ అది. ఒక్కడు ఫిల్మ్ ఉంటుందా? అవును. నీకు ఆ రేంజ్ ఆఫ్ ఒకే శంకర్ చేసింది. పొలిటికల్ టచ్ ఉంటుంది ఎక్కువ. పొలిటికల్లో బ్యూటిఫుల్ ఇవి ఉంటాయి అన్ని. అవునా? అంటే నార్మల్గా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి. ఇది ఎలక్షన్ ఒక పార్టీకి సంబంధించింది కాదుగా ఇది. ఓకే, జనరలైజ్ గా ఉంటుంది. అదే ఒక్కడన్నావుగా ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఏంటి అట్లా టైప్ ఆఫ్ చాలా బాగా. ఎందుకంటే నాకు నేనున్న సీన్సే నాకు ఎక్కువ తెలుస్తాయి. అంతేగా. బయట వాళ్ళు మా కో ఆర్టిస్టులు వాళ్ళు చెప్పేవి వాళ్ళే ఉంటారు కదా. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా కానీ దేవరా కానీ. దేవరలో స్పెషాలిటీ విజువల్ ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది దేవరా. నువ్వు చూడు, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ అసలు నువ్వు ఊహించలేము మనం ఇట్లా ఉంటుందని. మేము చేసేటప్పుడే మేము షాక్. అది చేసేటప్పుడు నీకు గ్రాఫిక్స్ ఏముండవు కదా జనరల్గా. అంత చూస్తేనే ఏదో ఒక వేరే లెవెల్లో ఉంది. అదే కనుక సీజీ వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. నెక్స్ట్ లెవెల్లో అలా. సో కొట్టాల శివ కూడా ఇప్పుడు ఛాలెంజ్గా చేయాల్సిన పరిస్థితి. లేకపోతే అంత తారక్ కానీ వీళ్ళు కానీ సబ్జెక్టులు చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఒక్కోసారి చిన్న మిస్ఫేర్ అవ్వచ్చాము కానీ బట్ చాలా కేర్ఫుల్గా ఉంటారు అంతా. అవును. ఇప్పుడు రామ్ చరణ్ తారక్ ఇద్దరిని కనుక తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ నీకేం కనిపించింది శ్రీకాంత్? ఓకే భయ, నేను చెప్పిన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇద్దరు కష్టపడేవాళ్ళు, ఇద్దరు మంచి ఆర్టిస్టులు. ఒక బాగా డెవలప్ ఉన్నప్పుడు చరణ్ ఉన్నాడు, స్వతహాగా డెవలప్ అవుతూ ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన హీరోలు ఇద్దరు. వాళ్ళిద్దరు గురించి ఎగ్జాక్ట్లీ నేను అందుకే అడిగిన. వాళ్ళిద్దరు కలిపి చేసి వాళ్ళ తర్వాత మళ్ళీ నేను వాళ్ళిద్దరితో చేస్తున్నాను. అంతకుముందు చేశాను, చరణ్తో చేశాను. చరణ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. తారకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే, ఇద్దరు తెలుసు నాకు. ఇద్దరు మెంటాలిటీ అంతా చక్కగా నన్ను అభిమానిస్తారు. నేను వాళ్ళని రెస్పెక్ట్గా, నేను కూడా వాళ్ళు ఎంత చిన్న వాళ్ళో వాళ్ళతో ఒక రెస్పెక్ట్గా ఉంటాను, వాళ్ళు నాతో రెస్పెక్ట్గా ఉంటారు. ఓకే, అన్న అనుకుంటా. ఓకే, ఈ రెండు రిలీజ్ అయిన బాబాయ్ అనుకుంటా, ఇట్లా వాళ్ళు బాబాయ్ అనుకుంటాం, వాళ్ళు అన్న అనుకుంటాడు. ఇట్లా సరదాగా ఉంటుంది అంతా. అదేలే. అంత తప్పితే వేరే ఎక్కువ నేను ఎవరితో కూడా ఓవర్గా వెళ్ళడం, రాసులు పూసుకునే మరీ ఆట కాదు అది. సరదా. అవునులే. అదే నీ ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటే వీళ్ళని చూస్తే ఏంటంటే ఇంత డెడికేట్ ఆర్టిస్టులు మన నిజంగా గర్వం తెలుగు ఇండస్ట్రీకి. తారక్ కానీ ఆయన డైలాగులు ఇలా చూస్తే అలా చెప్పేస్తాడు ఆయన. అవునా? డ్యాన్సులు రిహార్సల్స్ ఉండవు ఎక్కువ. అంత టాలెంట్ పర్సన్ అందరూ. వాళ్ళు చరణ్ కానీ ఎంత కష్టపడతారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు రేపొద్దున రోషన్ వచ్చినా కూడా వీళ్ళంతా జనరేషన్ అంతా ఏంటంటే బాగా ఈ కష్టాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు. లేకపోతే వీళ్ళు స్వతహాగా వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. చాలా కష్టపడతారు అదే ఎడ్యుకేషన్ వాళ్ళు. ఇంకోటి ఓన్లీ అదే కాకుండా స్క్రిప్ట్ మీద ఇప్పుడు అల్లు అర్జున్ కానీ బన్నీ చూస్తాం, బన్నీతో చేశాను కదా నేను. అవును. వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రేపు ఏం సీను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంత కష్టపడతారు రిహార్సల్ చేసుకుంటూ. బన్నీ విషయంలో రిలాక్స్ అవ్వరు అసలు వాళ్ళు. అవును. సినిమా అయ్యే వరకు నో రిలాక్స్. ఎగ్జాక్ట్లీ. చాలా నేషనల్ అవార్డు లేదా ఆ రేంజ్కి రావడం కష్టం. ఎవరన్నా ఒక లైమ్ లైట్ లో వచ్చాడు హీరో, ఒక సక్సెస్ అయ్యాడంటే వాడు వెనకాల కష్టం అనేది 100% ఉంటుంది. అవును. ఏదన్నా అనుకోవచ్చు తర్వాత అటు వెళ్ళి కానీ వాడు కష్టం అనేది 100% పడతారు మన ఆర్టిస్టులు. అదే
ఇప్పుడు నార్మల్గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు రావడం బెస్ట్ యాక్టర్. అంతేగా మరి, అది ఎంత గర్వంగా ఉంటుంది. అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి? వెళ్ళే అందరికీ విషయం చెప్పాను చక్కగా అంతా. నిజం గర్వం కదా అది. మన ఆస్కార్ అనేది ప్రతి ఒక్క మనవాని కదా, మన ఇండస్ట్రీ కాదు, ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కార్ వచ్చిందంటే కనుక అది ఎంత గర్వం అనేది మనకి ఒక గూజ్ బంప్స్ వస్తాయి కూడా. వచ్చింది అనగానే ఇంకా మనకే ఇలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళని అడగాలి అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నంబైపోయారు. తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ 10 సంవత్సరాల నుంచి 10-15 ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది ఇట్స్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి తోడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం, అల్లు అర్జున్కి రావడం, కాంపిటీషన్ ఫస్ట్ టైం ఒక హీరోకి నేషనల్ అవార్డు రావడం, ఇంకా వస్తాయి ఇంకా డెఫినెట్గా. మన తెలుగు ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ్య, 100%. అదే కష్టపడతారు, టాలెంటెడ్. ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు. సినిమా పీపుల్ కానీ సినిమా అనేది వాళ్ళ ఉద్యోగమో, వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది ఇమీడియట్ సినిమావే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అందుకనే ఇంకా ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు, అందరూ ఎవరు మామూలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా సెలబ్రిటీస్ కూడా. కొత్త వీళ్ళు ఏమి పైనుంచి ఊడిపెడితే ఏం కాదు ఇది. కరెక్ట్. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా ఈ లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్. అంతే, ఏది చేసినా ఇప్పుడు నువ్వెంత కామ్గా ఉందాం అనుకున్నా అంతే కాంట్రవర్సీలోకి నేను ఎప్పటికప్పుడు లాగుతూనే ఉన్నారు. వెళ్ళకూడదురా అనుకుంటే కనపడకూడదురా అనుకుంటా మళ్ళీ నన్ను లాగుతూ ఉంటారు. అదే నీకు అప్పుడప్పుడు అనిపించదా, నన్ను గడిగడికి కాంట్రవర్సీలో లాగుతున్నారు కాబట్టి నేను కూడా అసలు విజృంభించి నేనే కాంట్రవర్షియల్గా తయారైతే ఎలా ఉంటుంది? ఒకళ్ళు అవన్నీ ఏంటంటే ఉంటాయి. అదేలే, ఇప్పుడు ఈ సొసైటీలో అన్నీ ఉంటాయంటే అన్నిటికీ ధైర్యంగా వెళ్ళి ముందుకెళ్తామే తప్పితే అదే మంచి చెడు అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానికి తగ్గి మనం మరీ డిసప్పాయింట్ అయిపోయి అయిపోయి అనేసి మనం అట్లా ఏమి ఉండదు. బట్ ఏంటంటే వచ్చినప్పుడు కరెక్ట్గా స్పందించడం, ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది పర్ఫెక్ట్గా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు. ఇప్పుడు అట్లా చేశారని చెప్పేసి నేను ఎమోషనల్ అయిపోయి అవి తిట్టేసి ఇట్ట ఇవన్నీ అలా కాదు కదా, అది అటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ. పొలైట్గానే మనం కాదురా బాబు అని చెప్పాము, ఇది కాదురా బాబు అని సిచ్యువేషన్ ఏమంటారు వాళ్ళు చూసుకుంటారు కదా మనకి సంబంధం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ శ్రీకాంత్. దిస్ ఈజ్ వాట్ కొంచెం అని చెప్పి మొత్తం అవర్ బ్యూటిఫుల్ సీనియర్ హీరో శ్రీకాంత్ గారు ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసినా అందరినీ క్షమిస్తూ మళ్ళీ అందరితో పాటు ట్రావెల్ అయ్యే ఒక మంచి మనస్తత్వం ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు మళ్ళీ చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ తను వేరేగా హీరోగా ఒక సినిమా కూడా చేయబోతున్నారు. లెట్ us wish him all the very best in his career and in his family life also. Thank you very much.